Namaste, I'm Gayatri, a counseling psychologist. వన్స్ అగైన్ మళ్ళీ రిలేషన్షిప్స్ బంధాల గురించే మాట్లాడడానికి వచ్చాను. ఈసారి నేను ఆన్సర్ చేస్తున్న క్లయింట్ క్వశ్చన్ ఎస్ అండి. నేను ప్రతి వీడియోలో కూడా ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేస్తున్నాను, విచ్ ఇస్ ఫ్రమ్ అ క్లయింట్. ఐఎమ్ అ ప్రాక్టీసింగ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కదా. సో క్లయింట్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా అడ్రస్ చేస్తున్నాను. ఎందుకు అంటే దీనివల్ల అందరికీ లాభం ఉంటుంది అని అనిపించింది. వచ్చిన క్లయింట్కి కాదు, ఇది వినడం వల్ల చాలామందికి లాభం ఉంటుంది అని చెప్పి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా చేద్దాము అని అనుకున్నాను. దిస్ టైమ్ ద క్వశ్చన్ ఇస్, బంధాలలో ఉన్నప్పుడు మన మాటలు ఇంపార్టెంటా, మన చేతలు ఇంపార్టెంటా, లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ ఉందా? వెన్ వీ ఆర్ ఇన్ రిలేషన్షిప్స్, ఆర్ వర్డ్స్ ఇంపార్టెంట్, are actions important, or is there something else that is more important than these two? నా ఆన్సర్ ఏంటి అంటే, వర్డ్స్ ఎంత ఇంపార్టెంటో యాక్షన్స్ అంతకంటే ఇంపార్టెంట్. బికాజ్ వర్డ్స్ వలన నమ్మకం రాదండి. వర్డ్స్ వలన ఫస్ట్ అలర్ట్ అవుతారేమో, ఆహా అనుకుంటారేమో, బట్ ఎప్పుడైతే ఆ వర్డ్స్ తర్వాత యాక్షన్ ఉండదో, అంటే అది కార్యరూపం దాల్చదో, నమ్మకం అన్నది రాదు. నమ్మకం అన్నది బంధాలలో యాక్షన్స్ అంటే మన చర్యలు బట్టే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నమ్మకం కంటే ముందు వచ్చేది గౌరవం, రెస్పెక్ట్. ఫస్ట్ ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడే నమ్మకం వస్తుంది. గౌరవం ఉన్న చోట నమ్మకం నిలుస్తుంది కూడా. సో నేను యూజువల్గా చెప్పేది క్లయింట్స్కి ఏంటి అంటే, రెస్పెక్ట్ అన్నది, గౌరవం అన్నది మనం సంపాదించుకోవాలి. నమ్మకం అన్నది బంధాలలో మనం సంపాదించుకోవాలి. ఇట్ కెనాట్ బి ఆస్క్డ్, అంటే అడగడం వలన రాదు, మన చర్యల వలనే వస్తుంది. గౌరవం అన్న నమ్మకం అన్న, గౌరవం ఫస్ట్ వస్తుంది, నమ్మకం తర్వాత. అండ్ గౌరవం ఉన్న చోట నమ్మకం నిలుస్తుంది. అయితే ఈ రెండిట్ల కన్నా ఇంపార్టెంట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. అదేంటో తెలుసా? అవతల వాళ్ళని మన ప్రెజెన్స్లో మనం ఎలా ఫీల్ చేపిస్తాం. అంటే వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది చెప్పుకోగలుగుతున్నారా, మనం అటెన్షన్ పే చేస్తున్నామా, మనం వింటున్నాము అని వాళ్ళకి అనిపిస్తుందా, వాళ్ళ భావాలు మనకు అర్థమవుతున్నాయి అని అనిపిస్తుందా? ఇవన్నీ కూడా చాలా అవసరం. అంటే మన ప్రెజెన్స్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సేఫ్ ఫీల్ అవుతున్నారా లేదా? సేఫ్ ఎప్పుడు ఫీల్ అవుతారు? మనం వాళ్ళు ఎలా కావాలంటే అలా ఉండడానికి, వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటే అది చెప్పడానికి ఎప్పుడైతే స్పేస్ ఇస్తామో వాళ్ళు చాలా సేఫ్ ఫీల్ అవుతారు. సో ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. అంటే బంధాలలో మాటల కంటే చేతలు ఇంపార్టెంట్. మాటలు చేతలు కంట మనం వాళ్ళని ఎలా ఫీల్ చేపిస్తాము, మన ప్రెజెన్స్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్నది ఇంకా చాలా ఇంపార్టెంట్. నౌ in English, the question here is, what is important in relationships? Is it our words or is it our actions? In relationships, if you want to have a healthy relationships around with people around you, your words are important because how you say it matters. But more than words, people believe in your actions. Actions are more important because words can make them alert, they can make them feel or have an aha moment, but only your actions will help you earn their respect and trust. Yes, I have specifically used the word earn because it can't be given. Like, you can't demand respect and trust in any relationship. It has to be earned. And how do I earn it? Through my behavior, through my actions. So yes, actions are more important than words. The other half of the question, is there something else more important than actions and words? Yes, definitely. It is how you make them feel in your presence.
It's more important than actions and words, because they need to feel safe in your presence. When will they feel safe? When they are able to express what they have in their mind, what they have in their heart, and they know that you would listen to them without a judgment, without an advice, and you have no need to reply. You're only there to listen. That's when they will feel safe. So in relationships, it's more important to understand how you make them feel, because they might forget the words, they might forget the actions that have hurt them, but how you have made them feel, it's hard to forget. They will keep in their mind. It will continue to be there in our minds, probably in our hearts, probably throughout our body cellularly. It will be there. So focus first on how you make them feel, then focus on your actions, then comes focusing on your words. When all three are there, you will have a beautiful relationship. సో మనం ఎలా మాట్లాడుతున్నామో, ఎలా వాళ్ళని మాటలతో హర్ట్ చేసామో అన్నది మర్చిపోవచ్చు, మన చర్యలతో ఎలా హర్ట్ చేసామో అన్నది మర్చిపోవచ్చు, కానీ మనం ఎలా వాళ్ళని ఫీల్ చేయించాము అన్నది మర్చిపోరండి. భావాలన్నవి వాళ్ళు పెట్టుకుంటారు. సో బంధాలలో ఆనందంగా ఉండాలి అంటే ఫస్ట్ ఫోకస్ మీ ప్రెజెన్స్లో అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న దాని మీద ఫోకస్ ఉండడం చాలా అవసరం. 2, మీ యాక్షన్స్, మీ చర్యలు. 3, మీ వర్డ్స్. థ్యాంక్ యూ.